పొలాలన్నీ కట్టాము. నేను రేపు గడ్డి మంది వెళ్ళాలి ఇక. ఏక పొలాల ముచ్చట ఇడిచిపెట్టి. అవునా అన్న వదిన ఫోన్ చేస్తుందా? చేస్తుంది ఇక నీకు తెలియదా రమ్య ఎట్లుంటావు. అదే మీరు ఊకే తిట్టుకుంటారు, ఊకే అసలు భలే కలుతారేంది మీరు. నేను రాత్రి 12కి ఫోన్ చేసినట్టుందిరా. నేను లావట్లేదు, నిద్ర బాగా వచ్చింది. మళ్ళీ తెల్లారి 15 సార్లు చేసిన లావడతలేదు. ఫీల్ అయినట్టుంది ఇక. వదిన ఫీల్ అవుతుంది. ఫీల్ అయితే మళ్ళీ అది ఎలా. అదే మరి నిన్న మీ బామ్మర్ది గారు అనిపించిండు. అడిగితే గిట్ట రేపు జాతర పోతున్నాయి అనుకుంటున్నాడు. మరి జాతర పోతున్నారా? జాతర పోతాడట రేపు. అవునా వదిన వస్తుందా రేపు? ఏమరా మరి. ఫోన్ అయితే వస్తుంది కావచ్చు నాకు తెలిసి. ఫోన్ అయితే చేస్తుంది ఇక. అత్త ఇంకేది మనకు పండుగ ఇక. అంతే, పైసలకు డోకుండేది, దేనికి డోకుండేది. అన్న ఫోన్ వస్తుంది ఓలే చూడు. అబ్బా నూరేం రాస్తుందిరా. వదిన ఫోన్ చేస్తుందండి. అదే. హలో హలో బావా ఎక్కడున్నావురా? గిడ మూలకాడున్నా. అది నన్ను చూస్తుంది, నేను దాన్ని చూస్తున్నా. ఇద్దరం కలిసి నవ్వుకుంటున్నావు. నీ ముఖానికి పాస్ వాళ్ళ ప్రణీత కూడా వాడది. నీ ఎత్తువల ముఖానికి నీతో నీ ఎక్కడ కూడా మాట్లాడు. బాగా మాట్లాడుతున్నావు. నీ అబ్బచ్చా చాలు గాని బస్ స్టాండ్ లో దిగిన అది చెక్కించుకోపో. నీ పొంగడి చాలు కానీ ఈ మాటలకైతే తక్కువ లెత్తి. సరే సరే అత్తనుండు. మీ అయ్యారా మాట అవుతున్నది. అరే వదినే రోడ్ కాడ దిగిందట, ఎక్స్ రోడ్ కాడ. ఎక్కించుకొస్తా సరేనా? నువ్వు మమ్మల్ని దిగుతావు దేకవు వదిన వచ్చినాక. దిగుతా నడుచుకుంటూ పోతా, దించిపోవన్నా. దించిపోయి నేను బాగా దూరం దామని నాడు. అది ముందే ఆగది, దాని గురించి నీకు తెలుసాగా. రాంగా మాట్లాడే మరి మంచిగా కలుపు. రేపు జాతర కూడా మనం ఎక్కువ. ఎంతసేపు అయింది వచ్చి? ఏ జన్మలో చేసుకున్నా పాపం ఊకే నేను నిన్ను ఎక్కించుకొచ్చడం అవుతుంది. ఏ జన్మలో వేసుకున్న పుణ్యమో నువ్వు ఊకే నీ బండి ఎక్కాల్సి వస్తుంది. మరి మంది బండ్లు వేసుకొచ్చడం అవుతుంది రోజు. మీ అయ్యగారు ఒకటి వరి బండి ఏమవుతుంది? నీ పేరు చెప్తేనే మా వాళ్ళకు కింది నుంచి మీ దాకా కాలుతుంది. ఇంకా నీకు బండి కొనియాలంటే డైరెక్ట్ కోదండం ఎక్కిస్తారు. ఆ కోదండం ఎక్కించే బదులు డైరెక్ట్ ఊరే అంటే ఏమవుతుంది? ఈ అచ్చుడు పౌడు తప్పుతుంది నాకు. అయినా నీకు ఈ మధ్య కొంచెం ఓవర్ అవుతుంది కానీ. అయ్యా 3 సరసం ఎక్కువ. ఇగో తీసుకో. వీటికే తక్కువ లేదు. నువ్వు బాగా పని చేస్తాను అని కొని ఇస్తారు. మీ అమ్మాయి చూసింది మన పని అయినట్టు. నేను మాట్లాడుతుందా ఏమన్నది? సరే అది కూడా మాట్లాడి పెళ్లి గురించి. సరేనా? ఇప్పుడేనా? చెప్పు, ఏం కదా ఇక. అమ్మో కోపంగా ఉన్న తర్వాత మాట్లాడతాను. ఇంటికాడ మా అమ్మకు ఇబ్బంది అవుతుంది. నువ్వు చెయ్యి. నేను మాట్లాడుతుంటా మీ అమ్మ. ఏదో ఒకటి మాట్లాడతలే తర్వాత. బాయ్. సరే ఫోన్ చేయి, మర్చిపోక. ఇప్పుడే వస్తున్నారా? అంత మంచిదేనా? అంత మంచిదే. మరి నా కోసం ఏం లేవా? నాకు తెలుసురా, నువ్వు అడుగుతావనే తీసుకొచ్చిన నీకోసం బిస్కెట్. అవు దొరుకుతలేదురా. నువ్వే తిన్నట్టున్నావు. నీకోసం తెచ్చి నేను ఎందుకు తింటారా? ఇగో స్కూల్కి వస్తాను. పోతున్నా. సరే ఇంట్లోకి పోదాం. ఎండ కూడా పోరి. గావన్ బండి మీద వస్తాను ఎందుకే? ఏందమ్మా గట్లా మాట్లాడతాను? నేను ఎక్కింది బావ బండే కదా, ఎవరో తెలియని వాళ్ళ బండి ఎక్కినట్టు మాట్లాడతాను. నీకు నేను ఏమని చెప్పినే? నువ్వు బస్సు దిగగానే బాబు ఫోన్ చేయి, బాబుతోటే రా అని చెప్పిన. బాబుకు ఫోన్ చేసినమ్మా, ఫోన్ కలవలేదు, అందుకే బాబుకు ఫోన్ చేసి వచ్చిండు. ఆయన బండి మీద వస్తా అంటే నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నలుగురు ఏమనుకుంటారమ్మా? నలుగురు 4 మాటలు అనుకుంటారు, నానా విధాలుగా అర్థాలు తీస్తారు. నీకేం తెలుసు? ఆయన ఎందుకు అనుకుంటారమ్మా? మన ఇంట్లో బావనే కదా సొంత. ఎవరో బావ అయితే రావాలని రూలా బండి మీద? ఎవరో తెలియని వాళ్ళ బండి ఎక్కితే అనుకుంటారు, ఇంట్లో బావనే కదా, ఎవరేమనుకోరు. వాళ్ళకంటే ముందు నువ్వే అనుకుంటావు. నీకేం తెలుసే ఎవరు ఏమనుకుంటారో? నాకు తెలుసు. నేను చెప్పింది అర్థం చేసుకో, గంతే నువ్వు. అబ్బా ఇట్లా వచ్చిందో లేదో మళ్ళా మొదలు పెట్టినావా? ఇప్పటికి అలసిపోయి ఉన్నా, నాతో ఒర్రియకు. నువ్వు ఇంకోసారి మాట్లాడినట్టు బండి మీద వచ్చినట్టు బిడ్డ నాకు తెలిసిందో ముక్కలు ముక్కలు చేత చెప్తానా నేను. చేస్తావు జరుగు. రాక వచ్చిందని ఏం లేదు కానీ పట్టించుకున్నాడు, వచ్చిందని లొల్లి పెడతాంది. నీ పోరుకున్నా వాడే బండి మీద తిరిగి ఇజ్జతీనం తిట్టట్టున్నది
మళ్ళీ ఎదురు సమాధానాలు చెప్తాంది నాకే. మేనోళ్ళు అంటే ఏదో అనుకుంటాంది, మంచోళ్ళు అనుకుంటాంది. దీనికేం తెలుసు మేనోళ్ళ గురించి, అయినోళ్ళ గురించి, కానోళ్ళ గురించి. వచ్చింది ఆగమాగం కాక ఇంకా ఏమో ఎత్తిపోయినట్టు దావదా ఊరికి స్నానం చేస్తా. నెలకైతే ఫీజు అని సావ కొడుతుంది. ఇక్కడ పొలం పనులు చేసి ఎర్రటెండలా మేము చస్తాను. దానికేమో ఏం ఏర్పడతలేదు. పైస విలువ తెలియదు, ఏం తెలియదు. ఎంతసేపు చేస్తుందో ఏమో. ఇంత పని ఆసర కాదు, ఇంటికి వస్తే ఇంత పని చేస్తానని అన్నది. టమాటాలు కొత్తింది ఏందమ్మా నన్ను ఇక్కడికి పిలిపించింది? జాతర పోదామనా లేకపోతే నీకు పని చేసి పెట్టడానికా? జాతర పోతే ఇంట్లో పని చేసుకోరానే? నేను చెయ్యా, నువ్వు ఉన్నావు కదా చేసుకో. ఎందుకు చెయ్యవే? అబ్బా నేను ఇప్పుడే పని చెయ్యమ్మా, తర్వాత చేస్తలే మెల్లగా. అరే ఈ కూరగాయలు కట్ చేయ, నాకు ఇంకా పని ఉన్నది. ఇవి వేసినాక అవి వేసుకో. ఎక్కడి పని అక్కడనే ఉన్నదే, పని తీరొద్దా? నాకెందుకు చెప్తాను అమ్మా, బాబుకి ఎప్పుకో. బాబు లేడు కదా ఇంట్లో, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, చేతి ఏమైతుంది? అయినా వచ్చినప్పటి నుంచి చూస్తానా, నన్ను చూస్తానే కొడతలేవు. అగో ఊర్లోకి ఏమంటానే నిన్ను? కొట్టినా తిట్టినా? నీ మాటలు కనబడతలేవా? ఇంకా కొట్టుడు తిట్టుడు కావాలా? నేనేం చెప్పినా నీ మంచి కోసమే. సరే కానీ కూరగాయలు కట్ చేయి. నాకు కట్ చేయరాదు. అరే నేర్చుకోవాలే, ఆడపిల్ల అన్నాక కూరగాయలు కట్ చేయాలి, ఇంట్లో పనులన్నీ చేయాలి. నేను చెయ్యనమ్మా, నాకు కట్ చేయడం రాదమ్మా అంటే ఎట్లనే? అరే కూరగాయలు కట్ చేయంటే వాదిస్తాను ఏందే? రేపు అత్తగారి ఇంటికి పోయినాక పనులను ఎట్లా నేర్చుకుంటావు, ఎప్పుడు చేస్తావు? అత్తగారి ఇంటికాడ నేనెందుకు ఎత్తమ్మా? అయినా నాకు ఏ కష్టం రాకుండా బావ చూసుకుంటాడు కదా, అన్ని పనులు బావే చేస్తాడు. అగో బావకిచ్చి పెళ్లి చేస్తామని మేము చెప్పినామానే? నీకు నువ్వు అనుకుంటే సరిపోతుందా? చక్కగా కూరగాయలు కట్ చేయి, లేనిపోని అని మాట్లాడకు. అంటే మీరు చెప్తేనే కానీ నేను చేసుకోనా? నాకు నచ్చినోడే నేను చేసుకుంటా, మీరేంది నాకు చెప్పేది? బావకిచ్చి మేము పెళ్లి చేయమే. అదేందమ్మా గట్లా మాట్లాడతాను? నాకు బావ అంటే ఇష్టం కాబట్టి నేను బావని పెళ్లి చేసుకుంటా. అయినా మీరు నాకు చెప్పేది ఏంటి? మీ ఇష్టంతో నేను చేసుకోనా? మా ఇష్టం కాకపోతే ఎవరి ఇష్టంతో? అయితే మా అక్క చెప్పకపోతే నువ్వు చేయరా? నువ్వు కట్ చేయి కూరగాయలు. బావకి ఇచ్చి పెళ్లి చేయవు, నువ్వు లేనిపోని అని ఊహించుకోకు, నేను చెప్తాను. ఎప్పుడు ఏమంటే అరే తమ్ముడు నీకెందుకు నువ్వు మొత్తం మెల్లమెల్ల నాకు రాదంటే చెప్పుతాను. అక్క బాగా ఓకే నన్ను మీ అక్క ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నా. బాగా రోజులు అవుతాను కదరా, అందుకే అడగవచ్చు. ఇంకా కూరగాయల కవర్కి తొడిమెల్లి మిరపకాయ. అమ్మా ఒక ప్లేట్ తీసుకురా. సరే బెర్రకోలు గడ్డేనట్టు బిక్కిరి తిరుగుతుంది. నువ్వు పాపడాలన్నా పెడదాం మరి. దా ఇవో తిను 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 తిను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పట్టు పట్టు, మీ వాళ్ళు లేరు, మా దగ్గర పట్టు. ఆగో ఈ పోరానికి ఏమైంది? నిన్న మొన్న దాకా మంచిగానే ఉన్నాడు, ఇప్పుడేమో చిన్న పోరాన్ని తిరంగకి ఏళ్ళకి పాపడాలు పెట్టుకొని తింటుండు. దీనికి ఏమైంది అసలు? నేనన్నా పోయి చూసా తాగు బెర్రకాడికి పోయి. తిను బిడ్డ తిను. గడ్డి లేదు, గడ్డి లేదు, గడ్డి లేదు. తిను తిను తిను. దా దా తిను తిను, గడ్డి లేదు. ఓ పోడా ఏమైంది దానికి? ఈ పాపడాలు గవిద్దా దానికి బెర్రకెడుతున్నావురా? అంటే వాళ్ళు లేరు, గడ్డి గిట్ట ఏదంటున్నారు, ఆకలి అవుతున్నట్టుందా, బిత్తిరి వచ్చింది. అందుకే నేను పాపడాలు తినిపించిన. తిని 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 ఇగో తింటావానే. గదా నెగిలి నేను తింటున్నారా? అయినా కానీ గీ బర్రెకెడుతుంది, గీ బర్రెకెడుతుంది. పడతాయి బరాబరే. అవునుగా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీకు సాధన అయితే గడ్డి తెచ్చేయి మరి. అరే పిస మాట్లాడినావు అనుకో పనులను రాలకూడదా? నాకు బాగా ఇష్టమే పనులు అంటే. ఇంతకే పనులే ఉన్నాయి, జిల్లేడి పనులు ఉన్నాయి. తింటావా? జల్దీ పోవచ్చు, అదే చెట్టుకు నీకు జల్దీ పెళ్లి చేయొచ్చు. ఏంటి బాబన్నా ఇంకోసారి జిల్లేడి పనులు ఉన్నాయి. తింటావా? జల్దీ పోవచ్చు, అదే చెట్టుకు నీకు జల్దీ పెళ్లి చేయొచ్చు. అయ్యో పారేసినావా? అయితే నీకు పాటెత్తుడే. అయ్యో బాలి 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 ఘాటెటు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, మన జాగా గీడున్నదే బాలి. ఏం చేస్తానవే నువ్వు అసలు? జాతరకు రమ్మంటే వచ్చినావు, తిన్నావు, కూర్చున్నావు. ఏమన్నా పని చేస్తానవానే?
ఇటున్న పుల్ల అటు పెడతలేవు. ఎందుకు ఇట్లా తయారైనవే? అంతగానం ఏమున్నదే ఫోన్లా? జాతర పోయేది ఉన్నది, అన్ని చదిరి పెడతాను. గిన్నెలు గంటలు గిలాసాలు పెట్టిన, గా ఉప్పు కారం అంతా అలా చదిరి పెట్టిన. కవర్లు తెచ్చి ఇలా మూట కట్టు, నేను పోయి బట్టలు చదువుతా. ఎంతకని చెప్పాలే నీకు? ఒక్కదాన్ని చేయలేక చస్తాను అన్ని పనులు. ఇప్పటిదాకా పని చేసుకుంటూనే ఉన్నా, ఇప్పుడే గిట్లా వచ్చి కూర్చున్నానో లేదా మళ్ళీ అంటాను సెల్లు పట్టినా అని. అసలు నువ్వేం పని చేస్తానవో నీకే తెలియాలనే. రేపు పొద్దుగాలనే లేచి జాతర పోవాలనే. ఇప్పుడు చదిరి పెట్టుకుంటేనే కదా ఇవాళ పొద్దుగాల పోయొస్తాం. ఆ పని చూడు నువ్వు ఫస్ట్, నేను బట్టలు చదువుతా. ఇప్పుడు కాదు కదమ్మా, పొద్దుటి వరకు చదువుతా పో. మొదలు ఇలా జోర్ చాడి ఎత్తుంది. ఒరే ఏం చెప్తానవరా? ఫోన్ చెప్తున్నా. అక్కడ అది ఫోన్ పట్టుకొని ఉంటది, ఇక్కడ నువ్వు ఫోన్ పట్టుకొని ఉండు. ఇంకా ఫోన్ చూస్తానా అని చెప్తానవా? పని అంతా ఎక్కడిదక్కడనే ఉందిరా. పోయి ఇక కొబ్బరికాయలు లేపో దుకాణంలో పోయి. నా పోను. ఎందుకు పోవురా? అరే పొద్దుగా లేచి జాతర పోవాలిరా, ఒక 4 కొబ్బరికాయలు లేరా? చెప్తే ఇంటనే లేరు పిల్లలు. అసలు ఏం చేయాలో ఏం కాదో నాకు అర్థమే అయితే లేదు. అది అట్లా వీడు ఇట్లా. మా బావ ఏనే ఉన్నట్టున్నాడు. మళ్ళీ ఒక 50 రూపాయలు అడుగుతా. మంచి థమ్స్అప్ కన్నా అయితే బా ఒక 50 రూపాయలు ఇవ్వని. ఇంతగాని ఎటుతున్నారా? దుకాణాలకు. మీ అక్క ఏం చేస్తుంది? ఇంటికాడ ఫోన్ చేస్తుంది. తిన్నా? తిన్నది కావచ్చు. తిన్నది. మీ అబ్బాయి ఇట్లా ఏమైనా తిట్టిర్రా? ఏమైనా తిట్టిర్రు? గైన బండి ఎందుకు ఎక్కొచ్చినా అనుకుంటా అన్నది. సరే సరే, ఇక 50 కానీ 200 వచ్చుకపో. సరేనా? రేపు జాతరకు వద్దాం. అవి ఇవి ఒక బొమ్మలు గిమ్మలు. సరేనా? ఓకే బాయ్ బాయ్. ఫోన్ చేద్దాం మరి, ఏం చేస్తుందో. హలో హలో, ఏం చేస్తున్నా? ఏం లేదు బావా, నీ గురించి ఆలోచిస్తానా. సరే కానీ బాగా రోజు వచ్చి అట్లా బయటకు వెళ్తున్నా. ఇప్పుడా? సరే. మీ అమ్మాయి వస్తుంది మరి ఇట్లా రా. సరే. అక్కడ మూలకడ అన్న. సరే బావా, నువ్వు అక్కడ మూలకాడు ఉండు, నేను వస్తా. నువ్వు వచ్చే కానీ కిలో నీళ్ళు వస్తున్నాయి కానీ అలా. ఏంది బావా ఈ రోడ్ మీద ఆపినావు? అవును కానీ ఎక్కడ చూసిన మనసులో ఉన్నారు. ఏదైనా ప్రశాంత ప్లేస్లో మాట్లాడదామంటే. ఇక్కడ కనుక ఎవరైనా చూసిరనుకో పోయి మా అమ్మకి చెప్తారు. ఇక మళ్ళీ పెద్ద లొల్లి అవుతుంది నాకు ఇంట్లో. అక్కడైతే వాళ్ళకి కనిపించాను. అమ్మో గంత పైకా? ఏం కాదు, సరేనా? మెల్ల అయితే వాడి సరే కానీ పొలం చేస్తా. సరేనా? మెల్లదిగా మరి. సరే అయితే వాడేవు. లక్ష్మక్క, లక్ష్మక్క. ఎవరు? ఏం తమ్మి? మీ బిడ్డ వాళ్ళతో బండి పోతుంది. ఏంది? నిజంగా నా బిడ్డేనా? నిజంగా నీ బిడ్డనే. అవునా? అరే అది ఇంట్లో ఉన్నట్టే ఉన్నది ఇంతసేపు, ఎప్పుడు మాయమైంది ఇంట్లోకి వెళ్ళి? సరే సరే నేను పోతున్నా, పోయిరా పోసారు నువ్వు అయితే. ఇది ఎందుకు పోయింది? ఇది రాని దీని సంగతి చెప్తా. ఇది మన మాట్లాడ నీ భూమి ఏడుతుంది నీకు తెలుసేనా?
తిరుడా అంతేనా సదాన బరాబర్ వస్తుందా రాదు మరి చదువు రాదు పొలం తెలియదు ఏం తెలియదు ఎట్లా వస్తాయి ఇంకా మా హైదరాబాద్ ఎట్లుంది మంచిగా ఉందా ఏం మంచిగా ఉంది ఇక్కడనే మంచిగా ఉన్నది మరి జాతర కోసరం మీ సోపతి తెచ్చుకుంటేమో ఆ సోపతులు రేపు కదా మేము పోయేది అదే తెచ్చుకుంటాము ఏమద్దు వాళ్ళు కూడా పోతారట అందుకే ఎవరు రాలేదు అవునా అవును కానీ మీ అమ్మ ఎందుకే బాగా తిట్టిందట నీకు తెలియంది ఏమున్నది మా అమ్మకి నువ్వు అంటేనే కోపం మళ్ళీ బండి మీద ఎక్కొచ్చినా కదా చూసింది అందుకే తిట్టింది అయినా నీకెవరు చెప్పారు మా అమ్మ తిట్టిందని మీ తమ్ముడు చెప్పిండు రోడ్డుదే కలిసిండు మీ అక్క చెప్తుందంటే ఇంటికన్నా ఉందా అని చెప్పిండు వాడిని కూడా తిట్టింది మా అమ్మ ఎందుకే మరి మీ అమ్మకి అట్లా నువ్వేం పని చేయవు మా అమ్మ దగ్గర ఏం పని చేయకుండా కనబడ్డావో ఏమో ఏమో చేయకూడని పని చేసినట్టున్నావు అందుకే మా అమ్మకి నువ్వు అంటే నచ్చలేదు ఏ లేదే రోజునే పనికి అవుతా మరి మీ అమ్మకి అట్లా అంటది ఏం పని చేస్తాను మా అమ్మకేమో మంచి జాబ్ ఉన్నోనికి ఇవ్వాలి నా బిడ్డ మంచిగా ఉండాలని అన్నది ఇట్లా ఈ పొలాలకు ఈ పని చేసుకుంటా అంటే మా అమ్మకి నచ్చలేదు మరి వాళ్ళకు భూమి చాలేదా జాబ్ అయినా బతుకుడా పొలం మంచిదా జాబ్ మంచిదా ఏ పిసమైందా మీ అమ్మది ఏ మా అమ్మని మరి పిసమైన లేకపోతే పొలం పని చేయదా నోట్లకి ఎట్లా వస్తుంది మరి ఇంటేమో చేపలకు రావాలంటే ఇంత కావాలంటే ఇక ఎదురు మాటలు బాగా మాట్లాడుతాను మరి లేకపోతే చులకనే ఆడుతున్నాయి పొలం చేసేటోళ్ళు అయితే నేను నిన్ను వేసుకొని పో బాగైందా ఎందుకు ఏం అవసరం లేదు నువ్వు ఇట్లా మాట్లాడితే నేను ఎందుకు చేసుకుంటా నీకు ఎట్లా పని రాదు అంటున్నావు ఎట్లా నేనే చేసుడే మరి నన్ను చేయమంటాను కదా అప్పుడప్పుడు వచ్చే ఉంటది నేను చెయ్య ఇప్పుడు నీకు జాబ్ ఉన్నాడు దొరికితే చెయ్య వాడే చేసి పెడతాడు అయితే కానీ ఏమన్నా ఇక పోరి బాగా మాట్లాడుతున్నాడు నాతో నీ ముఖానికి నేను మాట్లాడే ఎక్కువ ఇంకెవరితో మాట్లాడుతుందట ఇది నాకు చెప్తాండు సరే మరి మాట్లాడుకోపోయాను మాట్లాడుతున్నా కానీ మా మరదలు ఉంది అని చెప్పిన అబ్బో చెప్పిన నాకెట్లా చెప్పిన ఇప్పుడు అది చూసి అంటే ఏదన్నా నేను దయ ముంగట ఏదో నాకు అందుకే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావా ఓకే ఓకే నాకు అర్థమైందిరా అట్లేం లేదే నువ్వంటే నాకు ఇష్టం తెలుసు ఎవతది అదే మన ఇద్దరు పేరు మనీషా మాట్లాడుతున్నావు అయితే అప్పుడప్పుడు మా ఫోన్ చేస్తుంది మంచిగా ఉన్నావా తిన్నావా అందుకే నారా ఇట్లా మాట్లాడుతున్నావు ఆ పని చేయి ఈ పని చేయి అని మొన్నటిదాకా ఇట్లా మాట్లాడలే నువ్వు ఉత్తా జోక్ చెప్పినా ఏమంటావా అని జోక్ కాదు నువ్వు చెప్పేది నిజమే లేకపోతే దాని గురించి నా దగ్గర ఎందుకు తీసి మాట్లాడతావు ఇక ఫోన్ చెక్ చేసుకో మరి నాకేం అవసరం నీ ఫోను ఈ రోజు నుంచి నాకు ఫోన్ చేయకు మెసేజ్ చేయకు అసలు నీ ముఖమే చూపెట్టకు ఆగమని నీ గురించి మా ఇంట్లో ఎన్నో గొప్పలు చెప్పుకుంటాను నీ గురించి వచ్చి నా చేతులు నా ముఖం చూపెట్ట ఆ మనీషా మట్ల ఉత్తా అన్న దాయే తప్పైందాయే పిలివాంగ్ గుర్తుంది అయ్యే ఇక ఉత్తా అన్న అమ్మతో ఎన్నో ఎన్నో అనుకున్నా అన్ని గంగలు కలిపినావు మీ బాబత్తుండు రాణి నీ సాఫీ చేపిస్తా పో ఎడిపోయినావు ఇంతసేపు నేనెటువేనమ్మా ఇక్కడనే ఉన్నా కదా నోర్మే ఎడిపోయినావు నాకు తెలియదు అనుకుంటానవా నువ్వు ఎక్కడి పోయినావు ఎక్కడ తిరిగినావు అన్ని నాకు తెలిసినాయి ఎందుకు పోయినావు మాట్లాడుతుంటే మనిషిని కాదని గట్ల పోతాను మనిషి అంటే లెక్కే లేదు నీకు ఎడిపోతాను ఇప్పుడు నేను ఏమన్నా నేను పోతానువే ఏమైంది బిడ్డ ఇప్పుడే వచ్చి ఇప్పుడే వస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు రాక వచ్చినా అని కూడా చూడకుండా అమ్మ నన్ను కొట్టింది అందుకే నేను ఇంట్లోకి వెళ్ళి పోతాన్నా నేను పోతాన్నా నేను దాని సంగతి చెప్తా నువ్వు రా ఇంట్లోకి రా మొదలు ముందు ఇంట్లోకి రా ఇప్పుడే వచ్చి ఇప్పుడే పోతున్నావా దయట్రా పాప నేను మాట్లాడదా నువ్వేమన్నావు బిడ్డ ఎందుకు కొట్టింది నేనేమంటా దాన్ని నేను మాట్లాడదా లోపలికి అవుతావా నువ్వు లోపలికి అయినాక మాట్లాడదాం బజార్లో ఎందుకు మనకు The next day. ఏం చేస్తాలే లోపల అబ్బాబాబాబా ఒడవ తీరది వీళ్ళ సదురుడు సల్లగుండా జాతర పోదామని ఎప్పుడో కోడుగుత పొద్దుకు లేపిన అయినా ఒడతలేదు తీరతలేదు వీళ్ళ పని సల్లగుండా చెప్ప రావే వీడేం చెప్తాండో ఏం చేస్తానోరా ఇంట్లో తొందర రాండి పోదాం నేను సంచి పట్టుకొని పోతాను ఇంకో సంచి ఉన్నది నూనె డబ్బా గిట్లా పట్టుకొని రాండి ఇక బయటికి తొందర రాండి తాళం ఎత్తా
ఇట్టి ఇలా బడికోలేవా బడి ఉంటుందా? చీని నట్టిగా మందలు ఇచ్చిన. సరే కానీ పట్టి ఏం కూరనే? పప్పు. మీ మమ్మీ చికెన్ అన్నది ఇలా ఆదివారం పప్పు. పప్పేనా? మరి చికెన్ మరి తింటావా? ఎందుకు ఒక పొద్దా? ఫోన్ వస్తుంది. హలో హలో, నేనంటే నీకు ఇష్టమా కాదా? ఇష్టమేనే. మరి ఇష్టమైతే ఎందుకు ఇట్లా ఎత్తన్నావురా? నేను గుడికాడికి వస్తానా, నువ్వు అక్కడికి వచ్చి నన్ను తీసుకొని పో. నువ్వు నాకేం చెప్పకు. నేను చెప్పేది ఒకసారి ఏం చెప్పకు, నేను ఫోన్ కట్ చేస్తానా. లేదంటే లైఫ్ లో నా ముఖం చూడకు. ఇదే నీకు నాకు ఆఖరి రోజు అవుతుంది. ఉంటానా నేను. ఏమంటుంది వదిని? జాతరకు రమ్మంటుందిరా. జాతర ఏం పోతావురా? పైసలు లేవు ఏం లేవు. పట్టి జాతరకు వస్తావానే? ఇటు వస్తావా? ఏం కొనియాలి నీకు? ఏమవుతా? అరే నువ్వు పైసలు లేపో. సరేనా? నేను ఎట్లా మరి పోతున్నా. నువ్వు వేరే డ్రెస్ వేసుకొని రావాలి ఇంటికి. సరేనా? తయారు గమ్మంటే గింత సేపు చేస్తాను. పొంటలు పొంటలు చదువుతాంది. ఏందో పిల్లలతో లేవు పని సాధ కాదు, ఏం సాధ కాదు. అవును మరి నువ్వే చేసినావు. లేచి ఆల పొద్దుగాల ఇల్లడి పని అంతా. నువ్వు వాళ్ళ లెక్కన గండన 30 తొందర తీసుకుపోయాల పెట్టుకో. అన్ని చదువుతాంటే చేస్తాంటే ఎక్కడ ఏర్పడతలేదు మీకు. ఏమైంది? బయలుదేరి వస్తానవా? ఇంక ఇట్లనే ఉన్నావా? వస్తావా రావా? దారా తొందర అమ్మ మళ్ళా గులుగుతుంది. ఇప్పటికి ఘోరంగా ఉలుగుతుంది. చెప్పాయి నేనైనా మిషన్ ఆరా. ఎంతసేపు తొందర రాను. అత్తనం కదా ఆగవా? ఏ రారే పిల్లలు. ఇంతకీ డ్రైవర్ ఏడి? డ్రైవర్ అవసరం లేదు, నేనే డ్రైవింగ్ చేస్తా. డీజిల్ పోసుకొని తెచ్చుకున్న బండి. మంచిగా తీసుకుపోతావా? నీకు డ్రైవింగ్ వచ్చా? అసలు వచ్చు డ్రైవింగ్ వచ్చు, అన్ని వచ్చు. వచ్చు కాదు, మంచిగా తీసుకుపోయి మంచిగా తీసుకురావాలి. ఇటు కూర్చుంటావా అటు కూర్చుంటావే? ఏటో ఒక దిక్కు. ముందైతే నువ్వు కూర్చో. ఎంత కోపం ఉన్నది చూడు. చూస్తానవా ఎంత కోపంగా మాట్లాడుతుందో? ఎందుకే నీకు అంత కోపం? అటు తిరిగి రాపో. ఇటు మూట ముళ్ళలు ఉన్నాయి. ఎట్టులో కూర్చుంటారు, తొందర పోదాం. ఇంకెంతసేపు? ఇంకెంత లేదు. పోవే అట్లా తిరిగి రాపో. పొద్దు పోతాందంటే నిమ్మలని చెప్తాళ్ళు. పోనీ తొందర ఇక. ఏం చూస్తావు? ఏమైందన్న మొత్తం బాగా కొద్ది కూర్చున్నావు? నేను చెప్తలేదురా, వాళ్ళ ఇంట్లో టార్చర్ చేస్తుంటారు. అమ్మ కొడుతుందట. మళ్ళీ నన్ను కొడుతురా? వద్దు నన్ను తీసుకుపో అని చెప్తుంది. పెళ్లి చేసుకుంటారా? అదే అంటుంది. అద్దే ఇప్పుడు నేను మాట్లాడితే మీ అమ్మతోనంటే ఇంటలేదు. బాగా కూర్చుంది. అదే చెప్తుంది ఇక అద్దని. అన్న వదినే పోతుంది. ఎటు పోతురు ఫ్యామిలీ? అవునుగా. ఎటు పోతురు అంటే? బాధపడుతుంది. ఏడుతున్నట్టుంది. బాధపడుతుంది. ఆడుతులేదు. సరే ఎట్లనేసి మన జాతర ఉంటాం. సరేనా? జాతర పోదామా? చూసి అట్లా కన్ఫ్యూజ్ చేసాను. ఇంటికాడ ఉంచాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. బాయ్ మరి పోదాం. ముందే ఏడుతుంది. ఏడుతున్నట్టుంది. మొత్తం బాధ కొద్ది. సరే కానీ ఒక 10,000 20,000 రాగా పట్టుకురా. సరే నేను పట్టుకొస్తుంది. మీ అమ్మ గిట్ట చెప్ప మళ్ళీ ఇస్తాను. సరే అండి చెప్తారా? పోదామా? పోదాం పాయ్. కలిసి ఏదో ఒకటి చెప్పాలా, లేకపోతే బాధపడుతుంది అది. జాతరనే కలుతావా? అంతే మరి. పాయ్ మరి పోదాం పా. మళ్ళీసారి అయితే ఫోన్ చేద్దాం. పోనా? ఫోన్ దిగరా అదే అటు లేవత్తలేదా? ఏమైందిరా? ఏమైందా? మూటలు లేరాదు. ఆడే అమ్మ జాతర అంటారు కదా, ఓళ్ళు లేరు కదా.
ఒరే బాగా మంది ఉన్నప్పుడు వస్తే నువ్వు ఎక్కడైనా తప్పిపోతావేమోనని ముందుగా తీసుకొని వచ్చిన. ఒరే బాగా మంది ఉన్నప్పుడు వస్తే నువ్వు ఎక్కడైనా తప్పిపోతావేమోనని ముందుగా తీసుకొని వచ్చిన. ఏ రారా చెప్పులు ఇప్పిపోదాం రండి. చెప్పులు ఇన్నో ఇప్పుడు కాలు కడుకుందాం పాడు. అరే ఈ సంవత్సరం అన్నా మంచిగా మొక్కుకో, చదువు మంచిగా రావాలని. ఏమయ్యా దీనికి ఈ సంవత్సరం మంచి సంబంధం కుదరాలని మొక్కు. మొక్కుతా సంబంధం కుదరాలని మొక్కుతా. ఇప్పుడే మొక్కుతాను. ఇంత పిల్లల బాగా మాట్లాడక కొబ్బరికాయ వాళ్ళు కుదలేదా? అయ్యో నీ అంత బలం ఉండొద్దా మరి? బలం ఉండదంటే మాట తక్కువ మాట్లాడాలి. అబ్బో నేను బాగా తిడతా అంటే మిమ్మల్ని, మీరు బాగా పడతారు. బాండి బాండి. రాక బాగా రోజులు అవుతుంది కదా, అదంతా చూసొద్దాం రండి. ఓకే ఓకే రాండి రాండి. నడవత్తలేదా? అరే ఒకసారి పోయేస్తాను. వాళ్ళ అమ్మ బాగా డేంజర్. నువ్వే పోయిరా పో బాగా కదా. అది కోపంగా ఉందిరా. నేను పోతా నడతాయి. వాళ్ళ అమ్మ బాగా డేంజర్ గయ్యాడిది. సరే ఆడికి అయితే పోనీ మా చెట్లకైనాక పోయేస్తా మరి. మామిడి చెట్లలో వేస్తాను. అయ్యో కోండి తేలేదు కదా మరి ఎట్లా? కోన్ని తీసుకొచ్చి నువ్వు మొక్కి కట్ చేపి సరేనా? ఈ లోపు మమ్మల్ని మామిడి తోటల కాడ దించిపోతుపా. నువ్వు వచ్చే వరకు బువ్వ వండుతా. సరే సరే కూర్చో. సరే రండి కూర్చోండి. వంట తొందరగా తినిపోవాలి. ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది అంటారు, తిరుగుతలేరు ఇంకా. ఇగో పట్టుకోరా. పట్టుకోండి. సామాన్లు అన్నిటి అక్కడక్కడ ఒక్క పెట్టుపోరా. అది ఒక ఆడ పెడతా పెడతా మీరైతే దిగురు నీళ్ళకేం తీసుకురా బాబు. ముందా మూట తీసుకుపోకపోయినావు. పండి ఈ సంచి ఆడ పెట్టి నువ్వు పోయి కోని కోసుకొని చికెన్ పట్టుకురా. ఇక ఓకే ఓకే మీరైతే పోయిన చెప్పుండ్రా. కట్టెళ్ళే పోవే. నాకేం అవసరం, తెచ్చుకో. వంట చేసేది నువ్వే కదా, అది కూడా సాత కదా. 4 కట్టెలు అయితే దాదాపు పని అవుతుంది కానీ నాకేం తెలుసు. నువ్వే తేపో అని అంటే ఏందే? నేను దేను, తెచ్చుకో. వంట చేసేది నువ్వే అంటే నేను చేసి పెడితేనే తింటాను. ఒక కట్టెలనే తేరా. నువ్వు అట్లనే కూర్చుంటాను ఏంద్రా? ఒక కట్టెలు వేసి ఆడ పెట్టు. పోయిరాలు చూడు. ఆకలి అవుతుంది తొందరది. మరి కట్టెలు లేవు, ఆకలి అవుతుంది అంటే ఎట్లనే అవుతుందా దాదాపు పని? 3 ఉన్నారు, ఏం చేస్తారు? అరగ కట్టెలు లేపోవే. వాడు ఒక్కడే తీసుకురావాలనే. తీసుకొచ్చుకో, నాకెందుకు చెప్తాను? ఏందే నువ్వు ఏం చెప్పినా ఎదురు సమాధానాలు చెప్తావు. గింత పని చేయవెందుకే? చెయ్య నేను. ఎందుకు చేయవని అడుగుతానా. మనిషి పని చేస్తేనే కదా దవదవ అవుతుంది, ఇంటికి పోతాం. చెయ్యి. అయి ఉన్నాడు కదా, చెప్పు, చేస్తాడు. అయ్యే కోని తీసుకొని అక్కడ కట్ చేయించుకొని చికెన్ పట్టుకొని వస్తానని పాయనే ముందు. చెయ్యి అయితే. అరే నేను చేస్తాడు ఒక్కదానికి అయితే. ఎందుకు ఇట్లా తయారైనవే మొండిగా? ఏమున్నది అంతగానం ఫోన్ లో 24 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు. ఫోన్ అమ్మా ఇవ్వను. ఏమన్నా పని చేయని చెప్పినా. అరే మళ్ళీ అట్లనే వాడేనా ఏంది? చాటింగ్ చేస్తానవా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మనతో మాట్లాడకంటే చాటింగ్ చేస్తానవా కూర్చొని? మళ్ళీ నేనేం పని చేయను, నువ్వే చేసుకోపో అని ఎదురు సమాధానాలు ఒకటి. ఎంత చెప్పినా నువ్వు మారవానే? ఇక బుద్ధి రాదా నీకు? మళ్ళీ ఎటో పోతుంది.
ఛీ, దీంతో గోసకే ఉన్నది నాకు. ఒరే ఆ 4 ఆడ పెట్టి ఇంకా 4 రేపో. ఏడ చాలుతాయి రేకావే. ఏమైంది బిడ్డ ఎటు పోతున్నావు? ఇట్లా 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 నేను రాను, అది కొట్టింది పని చేయమని. నేను రాను, మీరే చేసుకోర్రి. నేను చెప్తాదా, నేను మాట్లాడదా. ఇట్లా 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 ఎందుకు కొడుతున్నావు? అదేమైనా చెప్పిన మాట వింటాందా? ఏ పని చెప్పినా నువ్వే చేసుకో అంటాంది. చెప్పే తిరిగి చెప్పాలి, వినపోతే ఏం చేస్తుంది? అది ఏడ చేస్తాను ఇంకా ఏ తీరుగా చెప్పాలి? చెప్పే తీరుగా చెప్పొత్తలేదా? నాకు ఫోన్ పట్టుకొని కూర్చుంటదట. కూర్చుంటాను కానీ కొట్టుడు మాత్రం కొట్టకు బిడ్డ. 24 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చో బిడ్డ అని అను. ఏ పని నేర్పకపోతే రేపు నన్ను అంటారు అత్తగారింటి పోయినాక, నీ అవ్వ ఏం పని చెప్పలేదా అని. అప్పటి వరకు వచ్చి నువ్వు ఎయ్యి. చేత్త ఆడికి పోయి కూడా నీ ఇంటికాడికి వచ్చి నేను చిప్పలు కూడా వండి పెట్టుకుంటూ ఉంటాను. నాకేమన్నా కొడుక ఇంకెవరన్నా ఉన్నారా? నువ్వు ఒక్కదానివే ఉంటివి. ఎందుకమ్మా వచ్చినప్పటి నుంచి నన్ను ఇట్లనే వేధించుకుంటాను? ఏం వేధించిందే? ఆయనవే వెనకేసుకొస్తాడు. నువ్వు బాగానే వెనకెత్తాను నీ బిడ్డను, కానీ ఎన్నడో ఉన్నాడు నీ ముఖం నల్ల ముఖం చెప్తుంది నలుగు. ఇట్లా నాకు అర్థమైతుంది దాని వ్యవహారం. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు అవన్నీ చెప్పకు నాకు. నువ్వు గిట్లనే నన్ను రెచ్చగొట్టినావు అనుకో, ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న పని చేసిపోతాను. ఎట్లా కొడుతుందో ఏదో ఒక రోజు చేస్తుందట. ఏం చేస్తుంది అడుగు. అవును, నువ్వు ఇట్లనే మాట్లాడు. తర్వాత నన్ను పెళ్లి చేసుకొని పోతీగా. పెళ్లి వద్దంటాను. ఆడు మంచోడు, అందుకే అని వేసుకుంటానంటానా? మంచోడని మాకు అర్థం కావాలి. అది చూసినా నీ ముందు ఎట్లా మాట్లాడుతుందా? అరే ఏంటిదమ్మా నీకు అర్థమయ్యేది? మన దగ్గర ఏం తక్కువ ఉన్నది చెప్పు? మంచి గుణం ఉన్నది, ఇంకేం కావాలి చెప్పు? మేము నీ మంచి కోసమే కాదే ఏం చెప్పినా. మాకంటే ఎక్కువ తెలుసా నీకు? ఎందుకు బిడ్డ అమ్మతో లొల్లి పెట్టుకుంటున్నావు? లొల్లి పెట్టుకోక అట్లా మాట్లాడకు. అమ్మ చెప్పిన పని ఏదో చిన్న చిన్న నీకు సాధన అయింది చెయ్యి, లేదంటే అట్లా కూర్చో, అమ్మ చేసుకుంటదిలే. గట్టినే పుడుతుంది. ఇద్దరికి ఇద్దరేనా గండన ముప్పైలు. ఆ పొయ్యిరాలు లేచి ఆడ పెడతా. ఇటు ఆటోగా కట్టె పుల్ల లేచిపో. నువ్వు దాన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోయమాను. కొత్తది బిడ్డ పచ్చిమిరపకాయ నీకు సాధన అయిన పని చేయి. ఏమైనా వాడి మాయ మాటలో పడిపోయింది. వానే చేసుకుంటా అని అంతగానం చెప్తాంది నోరు తెరిచి నా ముందట. ఏం చెప్పాలి ఇక దానికి? వాడు అంతగానే ఏం మాయ మాటలు చెప్పిండో ఏమో మరి. వాడు ఈసారి నాకు కనబడని ఈ పొయ్యిలే నొక్కుతావని తలకాయ చెప్తే అస్సలు అర్థం చేసుకుంటలేదు. ఏమైంది? కట్టెలు లేవత్తలేదా ఇంకా నీకు? ఇంకెన్ని కావాలా కట్టెలు? అవి సరిపో, ఇంకా కావాలి. అయితే కానీ అసలు లేదు అగ్గిపెట్టే. నువ్వు అన్ని మర్చిపోతూనే ఉంటావు. నీకు ఏది ఆదుకుంటుంది ఏది ఉండదు. అవో ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తాడు? పొద్దున నేను ఫోన్ చేసినప్పుడే ఏదేదో మాట్లాడిండు. ఈ ఫోన్ నేను లిఫ్ట్ చెయ్యావు, తెలియాలి నీకు కూడా నా బాధ. అరే మళ్ళా కట్ చేస్తే ఎత్తాడు. అంతగానో మాట్లాడిన పొద్దున రమ్మని, మా అమ్మతో వచ్చి మాట్లాడతానన్నాడు. ఈ రాడు, నేను చూడ, ఇంకా ఫోన్ చేస్తాను. ఏమైంది అన్న అంత టెన్షన్ పడుతున్నావు? ఏ పొద్దుగా నుంచి ఫోన్ చేస్తున్నారా? అదే ఫోన్ లావడతలేదు. ఒక 15 సార్లు చేసిన కావచ్చు. ఒకసారి నీ ఫోన్ ఇరా. మన నా ఫోన్లోకి వెళ్ళి అయితే లావడుతుంది అంటావా? ఏమో చూద్దాం రా. బిడ్డ పని చేస్తాను చూస్తున్నా. అగ్గి పెట్టలేకపోయి పోయండి పెట్టకపోతే ఇంకేం చేయమంటావు నన్ను ఇక్కడ? పెట్టాడు పడేసి వచ్చినా చూసుకో నువ్వు. అయ్యో నాకు కనవల్లే మరి. ఎంకులాడితే కనబడుతుంది, ఈడుంటే కనబడుతుందా? మరి పోతున్నప్పుడు చెప్పిపోవా నువ్వు? నువ్వు చూసుకోవాలి. అన్ని చెప్తాడా బాబు? అగ్గిపేట లేదని ఇంతసేపు కూర్చున్నా. అన్న కూడా ఆయనతోటి ఈనకుండానే పోయినట్టున్నాడు. అగ్గిపేట తీసుకొని రా అని కూడా చెప్పిన. మనం చూస్తే ఒకటే ముఖానయ్య చూసుడు, అన్ని చూస్తే కనబడతాయి. గిడెటు వేయండు. అరే ఈ షాక్ అయితే కనబడతలేదు. ఇట్రా గిడేట ఆడకపోయిందా? షాక్ ఏది కనబడతలేదు. ఇది తీసుకొచ్చిరా తీసుకురాలేదా? చిన్నోడు ఇడే. నాని ఎక్కడున్నావురా?
ఈ షాక్ కనబడతలే చూసి ఇచ్చావుదా ఇడు ఎటు పోతాటే ఇక్కడ కూడా ఆటే అందులోనే ఉండదు చూడు. నేను చూసిండ్రా లేదు అసలు తీసుకొచ్చిర్రా తీసుకొచ్చడం చూడు ఒకసారి ఇదేంది, ఇది కాదా? అగో నేను ఇవాళ దాకా చూసిన నాకు కనవాలేదేంద్రా మనిషి ఇక్కడ ఉంటేనేమో మంచిగా ఉండు, ఇవన్నీ కనిపిస్తాయి. ఏంద్రా ఏందో మనసు గిన్సా అని బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను మరి కాకపోతే కనిపిస్తుందా మరి నీకు? మరి నేను ఇవాళ దాకా చూసిన నాకు కనవాలేదు చూడాల మంచిగా. ఏం నువ్వు కూడా అమ్మ లెక్కనే బాగానే మాట్లాడతాను రెండేసిన అని అంటానా, నిన్నేమంటలేటి? మన నోరులు ఎత్తాంది నిన్నేమనలేటి అనేది అనుకుంటేనే ఏమనలేదట. పోయి రమ్మంటే వాడతలేదు కదా. బుజ్జి ఇటు రావే. అత్తనమనే. అత్తనమ్మా చెప్పు. ఏం లేదు బిడ్డ, దేవునికి ఒక్క పొద్దున్న కదా, అంత కళ్ళు తిరిగినట్టు అవుతాను. ఇంకాసేపు పోయి అట్లా పడుకుంటా. కూర చూడు నువ్వే. సరే ఇంకా చికెన్ కూడా వేయలే కదా. నువ్వు వేసి మొత్తం చూడవే ఇక. సరే పో. చేతనైతే లేదు అసలు. నాని ఇంకా చికెన్ తీసుకురారా, బాబు గారు కూడా అయిందా? అంతే. బిడ్డ కూర అయినట్టేనా? అయినట్టే బాబు. ఇగో మరి నేను థమ్స్అప్ను బోల్పాలు పట్టుకొని వస్తా. సరే తొందరరా మరి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు? ఇందుకే చేసినా కానీ ఆడతలేరా. వదిన ఇట్లా ఏమైనా అన్నవా అన్న? నేనేమన్నారా ఇందుకే చేసినా కానీ అది నా నెంబర్ అనుకుంటుంది కావచ్చు, అందుకే ఆడతలేదు కావచ్చు. నువ్వు అన్నది వదిన గట్ల ఉండదు అనలేదురా, పొద్దుగాల అన్నది జాతరకు రమ్మని నేను రానా అన్నా. ఇంకోసారి నాకు అనిపించకు అది ఇది అని మాట్లాడింది, అందుకే ఇట్లా అలిగింది కావచ్చు. ఎవరో కొత్త నెంబర్ నుంచి ఇన్నిసార్లు ఫోన్ చేసిరు ఏంది? చేద్దాం. అన్న వదిన ఫోన్ చెప్తుంది. వదిన ఫోన్ చెప్తుంది. హలో హలో ఎవరు? నేనేనే. నువ్వా? మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? ఇంకా అన్నిసార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి లిఫ్ట్ చేస్తున్నావు అని. పొద్దున బాగా మాట్లాడినావు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? నేను ఇక్కడనే ఉన్నానే, పొద్దుగాల నుంచి చూస్తున్నా నిన్ను నేను. ఈయన ఇక్కడెక్కడ ఉన్నావు? ఇక్కడ మీద కొద్దిగా ముంగడికి కనబడతారు రోడ్డు. అయినా నీకు నా బాధ అర్థమైతలేదురా. అవసరం లేదు, ప్లీజ్ ఒక్కసారి రాయి. నువ్వు లేకపోతే నాకు అంత ఎటు అనిపిస్తుంది. అవసరం లేదు, నేను ఉంటాను. ప్లీజ్ రాయి, చూడబుద్ధి అవుతుంది. సరే. ఇవ్వరా వదిన వస్తుందట, నువ్వు సైడ్ కొంటు. సరేనా? సరేనే. అత్త అన్నది ఇంకా రాపాకి ఇంత లేట్ అయింది.
ఇక్కడ దాకా వచ్చినావు? పొద్దున బాగానే మాట్లాడినావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అవసరం లేదు నీకు, ఎట్లా నేను అవసరం లేదని నాకు అర్థమైంది, అందుకే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. సరే, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, అవసరం లేదు నువ్వు నాకు. పోను ఇక్కడ నుంచి. నిజమేనే నువ్వు అన్నది. ఇన్ని రోజులు బాధపడుతుంటే నాకు అర్థం కాలేదే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక 15 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు అర్థమైంది. అవును కానీ మీ అమ్మ వేరేటోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తుందట, కానీ నువ్వు లేకపోతే నేను బతుకుతాను అని. నువ్వు నాకు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతా. నాకు అవన్నీ ఏం చెప్పకు, నేను పోతాన్నా. ఇన్ని రోజులు నేను చెప్పేది నీకు అర్థం కాలే కదా, ఇప్పుడు అనుభవించు. నీకు ఇప్పుడు అర్థమైందా మా అమ్మ వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తుందని? ఎన్నిసార్లు చెప్పిండ్రా నీకు? అయినా నువ్వు ఇప్పుడు ఎంత బాధపడ్డా చేసేది ఏం లేదు. మా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానంటుంది. నేను మా వాళ్ళ మాట కూడా నేను తప్పలేను. ఎందుకో తెలుసా, నేను ఎన్నిసార్లు మాట్లాడినా ఏ ఒక్కరోజు కూడా నా మీద ఇష్టంతో నువ్వు మాట్లాడలేదు. అందుకే మా వాళ్ళు ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారో వానితోటే నాకు ఇష్టం ఉన్నా లేకున్నా బతుకుతా. నన్ను మర్చిపో. అట్లా కాదే, ప్లీజ్ నీ దండం పెడితే, నువ్వు లేకపోతే ఉంటున్నా. వద్దు, చేయి సరిపోయినాక ఎన్ని చెప్పితే ఏమున్నదిరా. ప్లీజ్ దండం పెడతానే, వద్దు వద్దులు ప్లీజ్. బుజ్జి, నువ్వు ఇంట నన్ను పెళ్లి చేసుకోపోయినా అనుకో, ఇక్కడనే ఇప్పుడే మందు తాగి చచ్చిపోతా. ఏంటిదిరా బెదిరిస్తున్నావా? బెదిరించు కాదే, పిచ్చారా నీకేమన్నా? అవునా? అరే నీకేమన్నా అయితే నేను ఉంటున్నారా? ఎందుకు ఇసంటి పనులు చేస్తానా చెప్పు. నువ్వు లేకపోతే నేను ఉంటానా? ఏదో కోపంలో అట్లా అన్నారా నేను? ఇంకోసారి నిన్ను వస్తానే, సరేనా? పానంగానే ఎక్కువ చూసుకుంటానే, ఇప్పుడే పెళ్లి చేసుకుంటా బా నేను. ఇప్పుడా? ఇప్పుడే. నీ అవ్వ వచ్చిన ఏం కాదు, సరేనా? నేను చెప్తా బా. అద్దురా, తర్వాత వాళ్ళని ఒప్పించి చేసుకుందాం రా. నువ్వు ఆంటీ కానీ ఒప్పుకోరని. ఎట్లు నొప్పించి చేసుకుందాం రా. ప్లీజ్, ఇన్ని రోజులు నాకు అర్థం కాలే, ఫోన్తో అర్థమైంది. ఒక్కసారికి నా మాట విని, సరేనా? మీ వాళ్ళు ఒప్పుకోరే, ఇప్పుడు పోయి పెళ్లి చేసుకుందాంపా. రేపు పొద్దున పోయి మీ వాళ్ళ దగ్గర వెళ్తా అవసరం వస్తే, సరేనా? ఎందుకు ఆలోచిస్తున్నా? పోదా నా పోందా, ఇప్పుడు వేసుకుందా? సరే దా మరి. ఇగో మనం పోయే దారిలోనే సమ్మక్క సారక్క దేవతల దగ్గర పోయి మొక్కుకొని పోదాం. ఇప్పుడు ఎందుకే టెన్షన్ లా? దారిలోనే కదా దేవుని అండుంటే మనకేం కాదు. సరే. తిన్నావా మరి? ఏం చేస్తున్నావు? ఓనా అన్నా, అన్నా ఆగే అన్నా. అన్నేంటి మాట్లాడతాను వచ్చినాడు, వాయిని తీసుకుని పోతుండు. ఇప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు అడిగితే నేను ఏం చెప్పాలి? వాళ్ళు న్యూస్ నిపుణులు అన్న అంటారు. చెట్ నాకు దీనికి ఏ సంబంధం లేదు. అన్న లేడు వాళ్ళని పోతున్నా. దేవుని మొక్క. ఫోన్ ఇటీ మొక్కు.
సమ్మక్క సారక్క అక్క చెల్లెల్లా? కాదే, ఆ, తల్లి బిడ్డలు. అవును. నువ్వు ఎప్పుడు రాలేదు ఇక్కడికి? ఫస్ట్ టైమా? ఉమ్. తొందర పోదాంపా, ఇక్కడ ఎవరైనా చూసిరు అనుకో మళ్ళా మా అమ్మ వాళ్ళకి చెప్తారు. అసలే మా అమ్మ కోపిస్తుంది, తెలుసు కదా నీకు. సరే, పోదాం. తొందర పోదాంపా. తిన్నావా ఏమన్నా? అవునా, టిఫిన్ చేద్దాం. అమ్మా ఇంకెంతసేపు ఆకలి అవుతుంది. అరే తెత్తున్న ఆగలేవురా, తెచ్చేదాకా కూడా ఓపికలేదు, వండేదాకా ఆగవా? ఆకలి అవుతుంది. నువ్వు వచ్చిட்டு కూర్చుంటురా, నేను తీసిస్తా కదా. అవును, బుజ్జి కనబడతలేదు, ఎటుపోయింది? ఒరేయ్ అక్కేదిరా? నాకేం తెలిసే, నన్ను అడుగుతావు? అగో ఇంతసేపు ఇద్దరు అక్కడ కలిసే కూర్చున్నారు కాదురా? బ్యాంక్ నాకు లేదు, నాకు తెలియదు. అరే ఎటుపోయింది ఇది? ఎటు పోతుంది? ఇక్కడనే ఎక్కడ ఉండి ఉంటే తీయలేరు, మీరు ఎందుకు తొందరపడతారు? అది ఇంతసేపు పోదు నన్ను పిలవకుండా. అయ్యో ఇది ఇంతసేపు ఎటు పోదు కదా నాకు చెప్పకుండా. ఎటుపోయిందో జనాడు పోయి చూటే పో. ఎటు పోతే ఆయనకైతే ఆకలి అవుతుంది అని అప్పడుతుంది అంటుండు. ఏ తాగదు రాని, ఇద్దరు కలిసి తింటారు. అత్తది బుజ్జి అట్టదని నేను తీసుకొస్తా కానీ అటు అయితే మొదలు చూడు పో. బుజ్జి బుజ్జి బుజ్జి. ఆంటీ ఆ? మీ బిడ్డనా? మీ అల్లంతో ఏంది ఇప్పుడే బండి మీద? ఇది ఇక్కడ నుంచి గాయన బండి మీద ఎందుకు పోతాంది? ఆయన ఎందుకు వచ్చిండు ఇటు? ఇది రమ్మన్నదా ఆయనే వచ్చిండా? అసలు ఎటు పోతాళ్ళు? ఏమయ్యా, ఎందుకో నాకు భయంగా ఉంది, వీళ్ళు ఎటు పోతాలో ఏమో. ఎటు పోదాంపా. అత్తది 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 ఎటు పోదుగా ఎటు పోదు కానీ ఎటు పోదు కానీ బాధపడదు. అన్ని పెట్టావరా? మెట్లు ఈజీ దాకానే ఉన్నట్టున్నాయి కదా. అన్ని పట్టుకొస్తున్నా కదా అన్ని. మోసం అవుతుంది. ఇలా పెళ్లి చరిత్రలో మన ఇద్దరం చేసినట్టు నేను తెలుసుకోవాలి అంతే. ఇలా పెళ్లి చరిత్రలో మన ఇద్దరం చేసినట్టు నేను తెలుసుకోవాలి అంతే. అవునే టెన్షన్ మంచిగా 4 పెళ్లి చేద్దాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 4 పెళ్లి చేద్దాం. 4 పెళ్లి చేసినావు. అందరికీ నువ్వు బ్రోకర్ తీరా మిగిలిపోతున్నావు. అందరి పెళ్లి మాట్లాడుతున్నావు. గీడి దాకా వచ్చినాక ఎందుకు టెన్షన్ పడుతున్నాయి? ఏమో, అమ్మా నాన్న లేకుండా పెళ్లి చేసుకుంటాను, నా మనసు ఎందుకు ఒప్పుకుంటలేదు. నువ్వన్నట్టే పెళ్ళైనాక మీ అవ్వను అయ్యా దగ్గర పోతి. ఎంత కాదనుకున్నా అమ్మా నాన్న లేకుండా పెళ్లి చేసుకుంటానా, నా మనసు ఎందుకు ఒప్పుకుంటలేదురా. గీడి దాకా వచ్చినాక గట్ల అంటున్నాయండి. నాకు మాత్రం వాళ్ళు చెప్పు, మీ అమ్మ నాన్ననేగా చేసుకున్నాక పోదాం ఆడికి. అట్లా కాదురా, కొద్ది రోజులు ఓపిక పట్టి అమ్మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకునేటోళ్ళం కదా. అయినా వాళ్ళకు నేను ఉన్నదే ఒక్కదాన్ని కదరా. నా ఇష్టాన్ని వాళ్ళు ఖచ్చితంగా కాదనే వాళ్ళు కాదు. మా అమ్మ ఒప్పుకోకున్నా మా నాన్న అయినా ఖచ్చితంగా నా కోసం ఒప్పుకునేటోడు, మా అమ్మను కూడా ఒప్పించేటోడు. అందుకే నా మనసు అంతా బాధగా ఉందిరా. మీ అయ్యా మీ అవ్వ నొప్పించే వరకు నేను ముసలోని అయితేనే అందుకే నీ గుడికి వచ్చి నేను పెళ్లి చేసుకునేది. ఇంత దూరం వచ్చినాక ఎందుకు బాధపడుతున్నాయి? నాకు కూడా వాళ్ళు ఉన్నారే. నువ్వు ఎక్కడ దూరం అవుతా అని అందుకే తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నా. కానీ ఇది అయినా గాడికి పోదామే మీ అమ్మ నాన్న దగ్గరికి.
సరేనా? ఏంది అన్న మీరు గిడి దాకా వచ్చి మళ్ళీ మీరు ఇక్కడ ముచ్చలు పెట్టుకుంటారు, దండలు మార్చుకోరి. నువ్వు దండే కిందికి ఎవరు అత్తయ్య విడిపో. వాడు వస్తున్నట్టు వస్తుంటాడు, చూసుకోమని చూసుకో. చూసుకుంటావు. ఇగో అన్న కట్టే తాళి. నా పొదం పారా ఇక. బండి తెమ్మన్నావా? తెమ్మన్నా చెప్పిన. ఏమయ్యా బిడ్డ పెళ్లికి చిట్టి వేసినాం కదా, ఆ పైసలు ఎప్పుడు ఇస్తాడట ఆయన? ఫోన్ చేసిన మొన్ననే ఇస్తా, 2-3 రోజుల్లో ఇస్తా అంటుండు. మరి ఆ పైసలు దగ్గర పెట్టుకుంటేనే జబ్బున సంబంధం కుదిరితే మనం ఆ పైసలు చేతిలో పడాలి. కడతాయి పైసలు. మరి ఇంతకి సంబంధం చూసినవా? దొరికిందా? మంచి పిల్లగాడు కావాలి, ఇంత అంత నౌకరు ఉండాలి. చూస్తున్నా అందరికి చెప్పినా, దగ్గర అందరికి చెప్పినా చూస్తున్నా. ఇంకా ఎక్కడ జాడ దొరకలే? ఇంకా దొరకలేదు. కంపం కావద్దా? మనం అనుకున్నంత అల్కగా అయిందా? ఓ 2-3 చెప్పుంచు, ఒక్కలకే చెప్పుంటే అవుతుందా? ఏంటంటే 100 ఏళ్ళ పంట, ఎన్ని తీరు ఆలోచించాలి వెనక ముందు. ఆ పైసలు చేతిలో పడేటట్టు చూడు, అడుగు 4 సార్లు. ఏమేం తమ్ముడా? మీ బిడ్డ మీ అల్లుతో లగ్గం చేసుకుంటుంది. చూసిన పక్క మా బిడ్డనేనా? మీ బిడ్డనే. అయ్యో ఎవరు నుంచి చేయాలనుకుంటాను? నా బిడ్డ చేయాలి. నా కళ్ళతో నేను చూసిన. పక్క చూసినావా? చూసినా అంటే అయ్యో అయ్యో అయ్యో, ఈ మునష్టపతి ఎంత పని చేసిందయ్యా. నలుగుట్ల నాగాలు చేసింది, మొఖం ఎత్తుకొని చేయకుండా చేసింది ఇది. నేను చెయ్యనన్ను నా పెళ్లి బావలు చేసుకుంటాడే, చెయ్యనన్న నా పెళ్లి. ఒక్క మాట చెప్పలేదు నాకు. కాదు, చదివిన కాడికి చాలు దాన్ని ఇంట్లో కూర్చోబెట్టాల. ఆ ఫోన్ పాడబడి ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉన్నది. అప్పటికే డౌట్ వచ్చి దాన్ని తిట్టినా కొట్టినా. నీ అధికారం వల్లనే అది ఇంత దాకా తెచ్చింది. నువ్వేమన్నా నింటావా నా మాట? అది కొంప ముంచింది. వాడికి ఓ నౌకర్ లేదు, ఓ పని శాత కాదు, ఎట్లా బతుకుతుంది అది? ఓ భూములు జాగలేము, ఆస్తి పాస్తులు లేవు. దాన్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా, అది ఇట్లా పాపిష్టి పని చేస్తుంది అనుకోలే నేను. ఏమయ్యా ఇప్పటికైనా ఏం కాదు, మన బిడ్డను మనం తీసుకొచ్చుకుందాం బా. ఏడ్స్ కూడా కూర్చుంటే ఏమవుతుంది చెప్పు? పోయి మన బిడ్డను మనం తీసుకొచ్చుకుందాం బా. నేను రాను. నా పరువు ఏంది? నా సచ్చింది అనుకుంటా కానీ నేను రాను. నా బిడ్డ సచ్చింది అనుకుంటా కానీ నేను రాను. అట్లా అంటే ఎట్లా అయ్యా? ఆ మునష్టపు నీ అక్కని బావను పుల్లే పోయి పెళ్లి చేసుకున్నదట. ఏమయ్యా తీసుకొచ్చుకుందాం. నేను బావనే పెళ్లి చేసుకుంటాడే, నేను చెయ్యాలన్నాడా? నాకు ఎక్కువ చేయకుండా కింద పని చేస్తున్నా. ఇప్పటికైనా ఏం మించిపోలే. పోయి మన బిడ్డను మనం గట్టిగా అడిగి తీసుకొచ్చుకుందాం బా. మొత్తం రావా? నేను రాను. నేను పోయి తీసుకొచ్చుకుంటావు. అది ఎందుకు రాదు, దాని సంగతే చూస్తా. తల్లి బిడ్డలు కలిసి నా ఇచ్చే తీసేటట్టున్నారు, బయటకు పోయి మళ్ళా పెళ్లి అద్దంటే చేసుకున్నది. అక్క గిట్ల అనుకోలేదు, అక్క గీత గురించి అనుకోలేదు. ఇప్పుడు దోశల కూడా ఇచ్చేది పోతుంది. వాళ్ళకి మంచి దావత అనుకున్నా, అన్న అనుకున్నా. ఇప్పుడు నా ఇచ్చేది పోతుంది. బాబు మంచి ఏ పోనీ ఇంటి ముంగడ మంచిగా సంవత్సరం రావుతా అనుకున్నా, మంచి ఎగురుతా అనుకున్నా, టీచర్ పెట్టుకుంటా. మా అమ్మను మాయ వేరు ఏం చెప్తారు? అమ్మతో ఎంత లొల్లి అవుతుందో, మా బావని ఏం చెప్తారు? ఇక వాళ్ళ సంగతే చెప్తే ఇయ్యాల. ఆగు అత్తవా నువ్వు కూడా? ఆగు, నేను చెప్పేది ఆగు. ఏమైతుంది? ఏమైందయ్యా? ఏమైందయ్యా? అయ్యో అయ్యో ఏమైందయ్యా? ఏమైంది? ఎవరన్నా తీసుకురా పోరా, అక్కడ నీళ్ళు లేపో. ఏమయ్యా? 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 ఒరే ఎంతసేపు
తొందరగా ఏమైందయ్యా నీకు ఏమైందయ్యా నీకు లే అన్న జర చూడరా పుత్తుతోనే కింద పడ్డాడు మా ఆయన ఏమైందన్నా లేడు అయ్యో 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 ఏమైందయ్యా నీకు అయ్యో నా రాత పాడుతాను ఏమయ్యా అయ్యో మంచి కట్టెట్లయిందో మంచి మనిషి ఉండే ఏమైంది అలా బిడ్డ లేచిపోయినాక అట్లా అయింది. అయ్యో మంచోడు ఉండే అమ్మాయి గట్లెందుకు చేసింది వీడు పెళ్లి చేయకపోయినా కొద్దిగా ఓపిక పడితే వీడు పెళ్లి చేసి కదా. ఏమో మాట చెప్పి తీసుకొని పీకిండాడు. బావా మా ఇంటి ముందటకి ఇంతమంది ఉన్నారేంది? ఏమై ఉంటది? నాకెందుకో భయం అవుతుంది. ఏమో నాకు కూడా తెలియదు, చూద్దాం బా ఒకసారి. బాబు 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 ఏమైందమ్మా? అమ్మా బాబుకి ఏమైందమ్మా? అమ్మా బాబుకి ఏమైందమ్మా? నువ్వు చేయమంటే నీ బాబు ప్రాణం పోయింది. ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు మొదలష్టం కాదా అనవసరంగా అయినా నిన్ను ప్రాణం తీసినావు కదనే. ఏం పుట్టిందని పెళ్లి చేసుకునేది మేము చేయకపోదు మానే ఏం తక్కువ చేసినవే నువ్వు బాబు బాబు లే బాబు బాబు లే బాబు ఒక్కసారి నన్ను చూడు బాబు బాబు లే బాబు అమ్మా ప్లీజ్ మాట్లాడకమ్మా బాబు లే బాబు బాబు లే బాబు నువ్వు చేయమంటే అమ్మా నేను చేసింది తప్పే నన్ను పాపించదని నన్ను క్షమించమ్మా బాబు లే బాబు ఏం పుట్టింది నీకు బాబు ఏమైంది బాబు లే బాబు పాపించదని అంతా నా వల్లనే జరిగింది. అయ్యో లే బాబు దొంగ ఏడుపులు నీకేం పుట్టిందని ఇంత పని చేసినవే నువ్వు నెత్తిలో పెట్టుకొని చూసుకున్నాడు కాదే నిన్ను అడిగిందల్లా తెచ్చిచ్చాడు కాదే నిన్ను ఓకే పడితే ఏమొచ్చింది లగ్గం చేసి అన్నాడు ఆయన నాకంటే ఎక్కువ అతి ప్రేమ చూపించాడు కాదే నీ మీద ఇదే నానే నువ్వు చేసేది ఛీ, నీ బతుకు జడ తప్పైందమ్మా నన్ను క్షమించమ్మా ఏదో తెలియక తప్పు చేసినమ్మా బాబు లే బాబు పెళ్లి చేసుకొని వచ్చినవే నౌకర్ ఒక్క మాట విన్నావానే నా మాట? బాబు లే బాబు లే బాబు అమ్మా అమ్మా బాబు అమ్మా అట్లా అనకమ్మా ప్లీజ్ అమ్మా ఒక్కసారి ఇంకా నీ మొహం చూపించొద్దు నాకు అత్తమ్మ తప్పు దీని కాదు నాది. ఏ ఆపు ఎందుకు చెప్తాను నీ దొంగ మాటలన్నీ ఎవరింటారు అనుకుంటాను ఇక్కడ నీ మామ లెక్క నువ్వేం చెప్తాది ఇన్ని నమ్మే రకం కాదు నేను నువ్వు చేయబట్టి నీ మేనమామ ప్రాణం పోయింది ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించద్దు దీన్ని తీసుకొని పో ఏం చెప్తున్నా నాకే తెలియదు ఇంకా కొద్దిసేపటి దాకా ఇక్కడ ఉంటే నేనే సత్తా అమ్మ అంత మాట మాట్లాడకు అమ్మ తప్పైందమ్మా ప్లీజ్ అమ్మా వద్దు నన్ను క్షమించమ్మా లగ్గం చేసే స్థాయి లేదనుకున్నావా లేకపోతే సత్తవానే పెళ్లి లేకపోతే ఎందుకు ఇట్లా చేసినవే పాప మొహం దాను అట్లా కాదు అత్తమ్మ, మీరు వేరే వాళ్ళకి ఇస్తారని ఫిక్స్ అవుతుందని నేనే చేసుకున్నా. అందుకే వేరేటోళ్ళకి ఇస్తానో ఇవ్వకుండా ఉంటున్నావు అప్పటిదాకా ఓపిక పట్టినవా ఎందుకు చేసుకున్నారు దొంగ పెళ్లి దొంగతనంగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఒప్పుకునేదాకా ఆగాలి అంత ఓపిక లేని వాళ్ళు ఎందుకు మీరు భూమి మీద ఉండి ఛీ! పోనీ కనుచి. అమ్మ ఒక్కసారి బాబు అవసరం లేదు. ఈ దొంగ ప్రేమ చూపియకు ఇక. నడు. అమ్మ ప్లీజ్ అమ్మ ఆలోచించేదాన్ని నీ బాబు ఒప్పుకుంటాడని నీకు తెలుసు ఒప్పుకుంటాడని నీకు తెలుసు ఓపిక పడితే ఏమొచ్చింది నీకు మాయ రోగం ఓపిక పడితే ఇంటి ముందట లగ్గం చేయకపోనా మీకు ఆ? ఎన్ని సంవత్సరాలు అయితే బతిలాడబట్టి ఎందుకు ఓపిక లేవు మీకు ఇంకెప్పుడు ఈ గల్వ దాటొద్దు నేను చచ్చినంత నడవండి ఇక్కడ నుంచి ఇంకెప్పుడు మీ పాపిష్టి మొహాలు చూపియొద్దు నాకు గల్వ దాటొద్దు నడవండి ఇక్కడ నుంచి
మీ అమ్మ కోపంలో ఉన్నట్టుంది. తర్వాత వద్దా